ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ బృందం, అదేవిధంగా ఏడబ్ల్యూసి ఆదివాసీ మహిళా సంఘం ఆధార్ సొసైటీ నుంచి వెళ్ళి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఇరవెండికి అనుసంధానంగా ఉన్న కోసగూడ విలేజ్లోకి జూన్ 20వ తారీఖున జరిగిన అటవీశాఖ అధికారులు చేసిన దుర్మార్గాల సంఘటనపై నిజ నిర్ధారణ కోసం వచ్చి ఒక 5 గంటల పాటు ప్రత్యక్షంగా ఇక్కడున్న మా కోయ ఆదివాసీ ప్రజలతోని మమేకమై అన్ని వివరాలను సేకరించడం జరిగింది. అందులో పెద్ద మనిషి తెల్లం కోసా గారి ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ కూడా కూర్చోబెట్టి చర్చించిన దానిలో వచ్చిన అంశాలు ఏంటంటే, వాస్తవంగా కూడా 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తలదించుకునే అంశాలు ఇక్కడ ప్రత్యక్షంగా మా ఆదివాసీ మహిళలు మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం గతంలో చూస్తాం, నిజాం కాలంలో కొరంభీం చరిత్ర చదివేటప్పుడు అక్కడున్న గోండు మహిళల దగ్గరకు వచ్చి అక్కడ పోడు భూమి దున్ననీయకుండా మహిళల్ని చేర్చుకుంటూ కోళ్ళని మేకల్ని కోసుకొని తిని ఇప్పపు సారదాయిన సందర్భం జంగలాతులు చేసిలని మనం చరిత్రలో చెప్పుకుంటాం. అగో దానికి తీసిపోని సంఘటన ఇవాళ ఈ గుడానికి వచ్చినాక వెలుగులోకి రావడం జరిగింది. అవి ఇప్పటివరకు ఎందుకు బయటపడలేదంటే, ఇంతకుముందు మా బాలరాజ్ సార్ గారు చెప్పినట్టు ఇక్కడ వీడియోలు తీద్దామంటే వీడియోలు తీయనీయకుండా వాళ్ళని దుర్మార్గంగా అణచివేయడం ద్వారా ఈ బయటికి రాని సంఘటనలు. దాంట్లో నిజ నిర్ధారణ అంటే ఒక వ్యక్తి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, వ్యక్తికి నాకు జరిగింది ఇదని చెప్పడమే ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి వాళ్ళతోని చర్చించిన అంశాలలో ప్రధానంగా వీళ్ళు 1996 దశకంలో వచ్చిన ఛత్తీస్గఢ్ దంతెవాడ ప్రాంతం నుంచి వచ్చిన మా కోయ ఆదివాసీలు. ఇలా ఇంటి పేర్లను మనం చూసుకున్నా కానీ ఎట్టి కనపడుతుంది, కుంజ కనపడుతుంది, మడకం కనపడుతుంది, నూప కనపడుతుంది. ఈ రకంగా కుడుముల ఇంటి పేరు కనపడుతుంది, పుణ్యం కనపడుతుంది, తాటి పుణ్యం కనపడుతుంది. వీళ్ళు కొంత బిఫోర్ ఇండిపెండెన్స్కు పోతే ఇవన్నీ తెలంగాణ రాష్ట్రమో ఛత్తీస్గఢో మహారాష్ట్ర ఏర్పడినప్పుడు ఇదంతా కూడా కోయ భూభాగం, ఇదంతా కూడా గోండ్వానా భూభాగం. మా ప్రజలే, వాళ్ళు ఛత్తీస్గఢ్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఒరిస్సాలో ఉన్నా, చివరకు జమ్మూ కాశ్మీర్లో ఉన్నా కానీ షెడ్యూల్ ట్రైబ్ అవుతాడు. వారికి ఆ హక్కులు వర్తిస్తాయి. వాళ్ళేదో పొట్టగూటి కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలుగా కేవలం 34 గుడిసెలు మాత్రమే ఇక్కడ మా వాళ్ళు వేసుకున్నది. ఇక్కడ కేవలం 34 గుడిసెలే. అందులో 230 ఎకరాల పోడు భూమి కొట్టుకుంటే 30 సంవత్సరాల ముందే దాని ఫారెస్ట్ శాఖ అధికారులు వీళ్ళతో జరిపిన చర్చల్లో 130 ఎకరాలు 2 దఫాలుగా 130 ఎకరాల భూమిని వీళ్ళు ఫారెస్ట్కు వదిలేసారు. కేవలం వీళ్ళ చేతిలో ఉన్నది కేవలం 100 ఎకరాలు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఇప్పటికే పత్తి పైరు వస్తుంది, అక్కడ దున్ని ఉన్నది. ఇక్కడెక్కడ నీకు అటవీ ప్రాంతం కనపడుతుందా? మొత్తంగా కూడా క్లియర్గా ఇది పోడు భూమి, ఆదివాసులు కడుపు నింపే భూమి. ఖరేదనో పత్తినో ఇంకా కొన్ని జొన్నలో అలుక్కొని వాళ్ళు జీవనం సాగిస్తున్న ఆదివాసుల పైన జూన్ 20వ తారీఖున ముందు రోజు ఏం జరిగింది, మీ భూమిని మేము ఎక్కడ కూడా ముట్టేది లేదు, ఫారెస్ట్ శాఖ వాళ్ళ మేము హామీ ఇస్తామని సెక్షన్ ఆఫీసర్ నాగరాజు వచ్చి ఇక్కడున్న 34 కుటుంబాల దగ్గర ఇంటికి 22,000 చొప్పున వసూలు చేసి 68,000 రూపాయలను తీసుకొని ఇక్కడనే 3.5 కేజీల కోడిని కోసుకొని తిని, మాకు స్టోర్ బియ్యం అయితే తినం, పాపం మా ఆదివాసుల దగ్గర సన్న బియ్యం ఉండయి అంటే వీళ్ళు ఎక్కడికో పోయి సన్న రైసు పట్టుకొని వచ్చి అన్నం వండి పెట్టి ఆయనని సాగనంపిన తర్వాత తెల్లారే వచ్చి వాళ్ళ పొక్లీన్ సాయంతో ఇక్కడ 6 ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇక్కడ విత్తనాలకే మా ఆదివాసుల పైన అందరూ కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీటింగ్ పెడితే మా మొగోళ్ళంతా భద్రాచలం పోయిన క్రమంలో ఆడోళ్ళు ఉన్న సందర్భాన్ని చూసి ఇక్కడికి వచ్చి ఇదే చేనులో పత్తి గింజలు పెడతా ఉంటే అక్కడ స్ట్రెంచి కొడతామంటే ఎట్లా కొట్టనిస్తారు అంటే నీ కడుపు మీద దంచే తననిస్తావా నువ్వు? ఆ రకంగా ఇక్కడ స్ట్రెంచి కొట్టొద్దని మా మహిళలు 4 అడ్డుకున్నప్పుడు ఆ 4 మహిళల పైన అనేక రకాలుగా వాళ్ళు దాడి చేసిన సందర్భం. ఆ మహిళల్ని మా మహిళా సంఘ నేతతోని మాకు కూడా కొన్ని విలువలు ఉంటాయి, వాళ్ళతో మేము వాళ్ళు ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ చేయించినప్పుడు ఆ పొక్లేని అడ్డగించే క్రమంలో 4 మగ వ్యక్తులు ఫారెస్ట్ అధికారులు, పేర్లు ఎవరనేది తర్వాత, 4 మగ వ్యక్తులు వచ్చి మా మహిళలను అడ్డుకుంటూ ఒకరు చేయి బట్టి చెంప మీద తన్నుడు, పండబెట్టి బూటు కాళ్ళతో తన్నుడు, అదేవిధంగా ఆ పొక్లీను మొత్తంగా మా భూమి పోతుందని అడ్డగించే క్రమంలో ఇట్లా బొనకాయలు పట్టుకొని పిసుకుడు, పాలిచ్చే పిల్ల తల్లులు కూడా కడుపులదంతే మా మహిళా నేతకు చూపెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఆ దెబ్బలు ఎట్లా బూటు దెబ్బలు ఎట్లా దానిలో చూపెట్టడం జరిగింది. ఇంకొక మహిళ అయితే అత్యాచారం సంఘటన అంటే అత్యాచార యత్నం కూడా చేయడం జరిగింది నా మీద అని బహిరంగంగా మా సంఘ నేతలపైన ఇక్కడికి వచ్చిన వారిపైన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే నీకు కనీస ఇంగిత జ్ఞానం లేదా?
అటవీ శాఖల ఒక డిఎఫ్ఓ, ఎఫ్డిఓ, ఇక్కడ ఉన్న సెక్షన్ ఆఫీసర్, రేంజర్స్, అసలు డెమోక్రసీ సిస్టమ్ అనేది వాళ్ళు ఏం చెప్తుంది? అక్కడ ఒక మహిళా వ్యక్తులను అడ్డుకోవాల్సి వచ్చినప్పుడు మహిళా ఫోర్స్ను ఉపయోగించాలి. నీ అటవీ శాఖల మహిళా బీట్ ఆఫీసర్లు లేలా, మహిళా సెక్షన్ ఆఫీసర్లు లేలా? ఇవాళ ఒక మగ వ్యక్తి వచ్చి ఇవాళ ఎట్లా దాడి చేయాల్సి వస్తుంది ఒక మహిళ పైన? నువ్వు పురుషుని మీద మగ బీట్ ఆఫీసర్ దాడి చేయి, అది డెమోక్రసీ అనిపించుకుంటుంది. దానికి కొన్ని విలువలు ఉంటాయి. అంటే మహిళల మీద ఇక్కడ ఉన్న మగ ఎఫ్బిఓలు, ఈ ఫారెస్ట్ వీళ్ళంతా వచ్చి దాడి చేయడం అది ఎంత దుర్మార్గమైన చర్య. అదే ఫారెస్ట్ అటవీ శాఖ అధికారుల ఇళ్ళ మీద మేము కూడా పోయి మహిళల మీద దాడి చేస్తే అది సభ్య సమాజం అనిపించుకుంటుందా? ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలంటే మహిళల పైన అనేక రకాలుగా ఇవాళ పాలిచ్చే తల్లిని కూడా కొట్టడం అంటే ఎంత దుర్మార్గం. ఇగో ఈ రకంగా మహిళల్ని హింసించిన సందర్భం. అక్కడ చిన్నపిల్లలు పోతే కూడా ఒక మహిళ చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోతే ఎగిరితనటం, ఆ పిల్లగాడి కాలు బొటన వేలుకు దెబ్బ తగిలిన సందర్భాన్ని కూడా ఇవాళ వాళ్ళు మాకు ప్రత్యక్షంగా చూపెట్టడం జరిగింది. ఆ పిల్లగాడు కూడా మాతో మాట్లాడడం జరిగింది. అక్కడ కొంతమంది ఇక్కడ పనిచేసే పాఠశాలలో ఎన్జిఓలు నడిపే పాఠశాల టీచర్ కూడా పోయినప్పుడు టీచర్ బెదిరించిన సందర్భాలు. ఒక వ్యక్తి వీడియో కాల్ చేస్తే కూడా ఆ వీడియో కాల్ ఫోన్ పగలగొట్టిన సందర్భం. ఆ వ్యక్తి ఇప్పుడు మాతో మాట్లాడి ఆ ఫోన్ కూడా మాకు చూపెట్టడం జరిగింది, ఇట్లా పగలగొట్టిండ్రు అన్న అని. అంటే ఇదంతా ఏంది? రాక్షస పాలన. ఇదేమన్నా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో బాంబులు వేసినట్టు పాకిస్తాన్ మీద వేసినట్టు ఏమన్నా మా ఆదివాసుల మీద బాంబులు నేస్తారా? ఒకటేసారి డ్రోన్ తెచ్చో బాంబు వేయాలి, అందరు చచ్చిపోతారు. అంటే అంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ప్రజాపాలన. అంటే ప్రజాపాలన అంటే నైటీలు చింపుడా? ఒక మహిళని తన భూమి పోతాందని వచ్చి చెయ్యి పట్టుకుంటే ఆ రవికలు జింపుడు, నైటీలు జింపుడు, వివస్త్రం చేసుడే ప్రజాపాలన? లేకుంటే ఒక పాలిచ్చే తల్లిని బూటు కాలుతో దన్నుమనే ప్రజాపాలన చెప్పిందా? లేకుంటే చిన్నపిల్లల మీద దాడులు చేయమని చెప్పిందా? లేకుంటే మహిళలు ఉన్న దగ్గర కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మొగోళ్ళని పంపి దౌర్జన్యం చేయమని చెప్పిందా? బాజాప్తగా పొంగిలేసి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావులు ముగ్గురు ఈ జిల్లాకు మంత్రుల్లో ఉమ్మడి ఖమ్మంకి మీరు సమాధానం చెప్పాలా, మీరే బాధ్యత వహించాలి. డెమోక్రసీ మంత్రికో తిరుగుంటుంది, ఇక్కడ ఉన్న ఆదివాసులకు ఒక తిరుగుంటుందా? చట్టం దృష్టిలో అందరూ సమానులే, మీరే బాధ్యత వహించాలి. ఇమీడియట్లీగా జిల్లా కలెక్టర్ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ కలిగిన పిఓ చేత దీనిపైన విచారణ జరిపించాలి. ఈ మహిళలతోని మీరు మాట్లాడాలి, ఈ గ్రామానికి రావాలి. మా సోషల్ యాక్టివిస్ట్ ఇంత ఉంది, ఒక ఎంఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది మా బృందంలో. అంటే ఎంఆర్ఓ కూడా ఇవాళ పట్టింపు లేనట్టు, మాకు భూభారత్ ఉందండి, మాకు ఇది ఉన్నదండి. అంటే మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఇవాళ గవర్నమెంట్ వాళ్ళకి ఆధార్ కార్డులు ఇస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది, ఇవాళ ఏది జాబ్ కార్డులు ఇస్తుంది, అన్ని ఇస్తుంది. ఇక్కడ ఇచ్చినప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తలేరా? వీళ్ళ ఓట్లు కావాలా? కానీ వీళ్ళకి అన్యాయం జరిగిన తర్వాత మాత్రం ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే రాడు, ఒక మంత్రి రాడు. ఇవాళ ఈ ప్రాంతాన్ని పరిపాలించే మంత్రి సీతక్క, ఇవాళ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, మన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మీరు అందరూ కూడా ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో మెంబర్లు. మీకు బాధ్యత లేదా? సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ ఆదివాసీ మహిళల పైన దుర్మార్గాలు జరుగుతున్నాయి. గోదావరి పర్యాక ప్రాంతంలో మన శంకర్రాజుపల్లి, ఇవాళ ఇక్కడికి వస్తే కోసగూడ, రేపు పొద్దుగాల ఇంకొక దగ్గర. అంటే ఇది సర్వసాధారణమే. అంటే ఆదివాసీ మహిళలు 5th షెడ్యూల్ భూభాగంలో అడవిలో స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? ఇవాళ ఈ రోడ్డు ఎంబటి మా బృందం వస్తూ ఉంటే గుట్టలు గోదావరి ఇసుకంత ఎక్కడున్నది? ఇవాళ హైవే పక్కబట్టే ఉన్నది. భద్రాచలం నుంచి ఎటున్నారం దాకా కొన్ని వేల కోట్ల రూపాయలు పందికొక్కు లెక్క తింటాలు, రక్తం తాగుతాలు ఆదివాసీ ప్రాంతానికి. ఇవాళ మొత్తం రెవెన్యూ ఇన్కమ్ అంతా పడకపోయి హైదరాబాద్లో పెట్టుకొని పర్మిషన్లు ఉన్నాయి, డిఎల్సీలు ఉన్నాయి, అక్కడ రూల్స్ ఉన్నాయి. ఎక్కువ సెన్సిటివ్ జోన్లో పోయి ఇవాళ పొక్లేర్లను పెట్టి పెద్ద పెద్ద వాహనాలతో తోకపోతా అంటే అక్కడ అడ్డుకుంటూ చేత కాదు. కానీ ఫారెస్ట్ శాఖకి ఇవాళ వచ్చి మా మహిళల పైన బట్టలు జింపుడు, రవికలు జింపుడు, బూట్ల కాళ్లతో దన్నుడా. ఇమీడియట్లుగా ఇవాళ రాజీనామా చేయాలి మంత్రి సీతక్క. ఆదివాసీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. చెయ్యని పక్షంలో నీకు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కులు ఉన్నాయో టీఏసీ తీర్మానం పెట్టు. ఇవాళ టీఏసీ తీర్మానంలో ఈ అధికారులను పిలుపు, డిఎఫ్ఓను పిలిపి, ఇవాళ ఎఫ్డిఓను పిలిపి, రేంజర్ను పిలిపి, కలెక్టర్ను పిలిపి, పిఓను పిలిపి విచారణ చేయండి. మా మహిళలపైన అన్యాయం జరిగింది, మా మహిళలపైన అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఇష్యూ పైన చేసి ఇవాళ వీరికి హక్కు కల్పియండి, వీళ్ళకి న్యాయం కల్పియండి. దీన్ని ఖచ్చితంగా కూడా పోలీస్ శాఖ కూడా సుమోటోగా తీసుకోవాలి, విచారణ చేయాలి. మా వాళ్ళకి టెక్నాలజీ వాడు రాదు,
వీడియోలు తీయలేదు. కానీ ప్రత్యక్షంగానైతే నీకు ఒకటి ఉన్నది కదా, నిజ నిర్ధారణ చేయడానికి అవకాశం ఉన్నది కదా. కాబట్టి ఆదివాసీ ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా సమీక్ష నిర్వహించి ఈ విషయం పైన నిజ నిర్ధారణ చేసి ఈ బాధ్యుల పక్షాన చేయాలి. అదేవిధంగా ఎవరైతే దీనికి బాధ్యత వహించిన ఫారెస్ట్ అధికారులలో వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా, వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలన్న భాగంగానే ఇవాళ మా రాష్ట్ర కమిటీ బృందం ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఆదివాసీల పక్షాన మేము ఉన్నాం. గొత్తె కోయలు వేరు కాదు, అందరం ఒకటే. 100కి 100% వీళ్ళ పక్షాన నిలబడతాం. ఈ అంశాన్ని వాళ్ళ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఢిల్లీ స్థాయి వరకు కూడా సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము తీసుకుపోతాం. నేషనల్ ఎస్టీ కమిషన్కు తీసుకొని పోతాం. ఖచ్చితంగా కూడా ఈ సమస్యను వదిలేది లేదు. దీని పక్షాన వచ్చిన అధికారులు ఎవరైతే ఈ హింసకు పాల్పడ్డ వాళ్ళలో వదిలేది లేదు. ఖచ్చితంగా కూడా వాళ్ళు అంతు చూస్తామనేది కూడా ఇక్కడికి వచ్చి మేము వీరికి హామీ ఇవ్వడం జరిగింది. పోరాటం కూడా కొనసాగిస్తాం. మళ్ళీ తప్ప కనుక ఇక్కడికి అటవీ శాఖ వచ్చి ఇటువంటి దుశ్చర్యలు చేపడితే ప్రత్యక్ష దాడులకు కూడా ఇప్పటికే మేము పిలుపునిచ్చినాం. ఎక్కడ కూడా వెనకాడబోమనేది కూడా ఈ సందర్భం నుంచి హెచ్చరిస్తున్నాం. నా పేరు డాక్టర్ మైప తరుణ్ కుమార్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు.